జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నీ కాలు మొక్కుతా మేడం, పదే పదే కాలు మొక్కుతా, నీ కాలు మొక్కుతా. తల్లి తల్లి కూర్చో కూర్చో కొద్ది మేడం, అమ్మ కాదు. నడవనీకి No, రాదు. no, 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 no. నా కళ్ళ ముంగట ఉండదాడు. మాకు ఎంత సాధ్యమవుతుందో అంత చేద్దామమ్మా. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా కన్న కొడుకే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి సిచ్యుయేషను. ఆ తల్లి మొరపోయింది అందరి దగ్గర, నా కొడుకుని శిక్షించండి, అరెస్ట్ చేయించండి, సరైన దారిలో పెట్టించండి దయచేసి అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది స్టిల్. చాలాసార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకలేదు, అలాగే కొనసాగుతూ ఉంది సమస్య. ఇంతలోపు ఒక్కసారి మనందరికీ తెలుసు, ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే ఎన్నో సమస్యల్ని అలవోకగా సులువుగా పరిష్కరించినటువంటి ప్రియా చౌదరి గారికి ఈ విషయం తెలిసింది. సో ఆవిడ ఒక్కసారి పిలిపించండి, వాళ్ళ సమస్యకు ఒక సొల్యూషన్ ఇద్దామని చెప్పేసి ఆవిడ చెప్పారు. సో సుమన్ టీవీ ద్వారా ఏం చేయగలుగుతామో ఒక్కసారి ప్రయత్నం చేద్దాము, ఆ తల్లికి ఆ తండ్రికి సరైన న్యాయం ఏమన్నా జరుగుతుందేమో మన త్రూ అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు, అలాగే ప్రియా చౌదరి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే పూర్తిగా ప్రియా చౌదరి గారికి సమస్య తెలియదు. వాళ్ళు చెప్పిన తర్వాత ఆమె ఎలాంటి పరిష్కారాన్ని దీనికి చూపిస్తారు, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అందరికీ నమస్తే అండి. అమ్మ, మీ సమస్య కొంతవరకు తెలుసు మేడం, ఒక్కసారి మీరు కూడా చెప్పండి అమ్మా ఏం జరిగింది చెప్తే ఆవిడ సమస్యకి పరిష్కారం. డ్యూటీకి వెళ్తాడు, డ్యూటీకి వెళ్తే సాయంత్రం చాయ్ తాగేసి కూర్చుంటాడు, ఇక ఫోన్ ఎత్తుకుంటా పైసలు అంటాడు. ఎంత మంది పిల్లలమ్మా నీకు? ఫస్ట్ ఒక బిడ్డ చచ్చిపోయింది మేడం, ఈ కొడుకు. ఒక బిడ్డ ఇప్పుడు 2 నెలలు అయి పెళ్లి చేసి ఇంకొక బిడ్డ ఉంది. లింగంపల్లికి ఇచ్చిన బిడ్డ ఉన్నప్పుడు కూడా బట్టలు పెట్టుకొని బయటనే వండుకునేదాన్ని. బిడ్డనే మనం ఎలా కొడుతుండే బయటకు వెళ్ళిపోదానని. ఈయన నైట్ డ్యూటీ పోతాడుగా, అరే బయట కలవడే ఇస్తలేదు పైసలు అని పెద్ద పెద్ద బాటలు ఉంటాయి కదా మేడం, ఇసిరిసిరి కొడితే ఇవన్నీ తలుగుతాయి మేడం. ఇక్కడ గుద్దుతే ముగ్గు చచ్చిపోతారంట కదా మేడం, ఇక్కడ గుద్దుతాడు అనమాట. ఎందుకమ్మా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? మిమ్మల్ని చంపుతా. అంత కోపము ఒక తల్లి మీద ఒక కొడుకు ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఇద్దరు చంపేస్తా, ఈ ఇల్లు నాకు అవుతుంది. కిందికంచి కట్ట పెడితే రక్తం నోట్లకు రావాలి. జర డ్యూటీకి పోని ఆగు, జర్ర నీ తడాక చూపిస్తా. ఇక్కడ గుద్దుతుంటే నోట్ల బట్ట పెడితే నిన్న బొంత 4 మార్తలు చేసి మోకమ్మకి పెట్టిండు మా ఆయన అనుకుండు. నిన్న మధ్యాహ్నం ఈ వ్యవహారం ప్రతిరోజు జరుగుతుంది. అందరికి ఊరంతా తెలుసు, మొత్తం పుప్పాలగూడ, షేక్పేట, మణికొండ, నార్సింగు మొత్తం పిఎస్ కొల్ల కడుగురు మీరు అందరికి ఎరక. కాదమ్మా, ఇప్పుడు ఇంత మందికి తెలిసిన విషయము. నేను ఒక్క విషయం అడుగుతా, మీరున్నటువంటి ఏరియాలో ఎవ్వరు కూడా నీ కొడుకుని వారించేటటువంటి ప్రయత్నం ఎవరు చుట్టుపక్కల వాళ్ళు చేయలేదు? చెప్తారు మేడం, ఇట్లా నీకేమన్నా మందు ఉందేమరా, నువ్వు ఇట్లా తాగుతున్నావు, నువ్వు వస్తావా, మీ లంగ రోజుల కక్క ఓపిస్తామా అని అంటారు. వాళ్ళని ఊరుకోడంట, వాళ్ళని తిట్టడము, వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం, పోలీసులు కూడా కొట్టిన పరిస్థితి. మా ఆయన చెప్తారు మేడం కొట్టమని. అన్నొక్కడ మేడం, అన్నొక్కడ కరెంట్ షార్ట్ ఇడ పెడతాడు మేడం. మీ అన్న మా అన్న చెప్తాడు మేడం కొట్టమని. కరెంట్ షార్ట్ ఇడ పెడతాడు, కరెంట్ ఇట్లా పెట్టి ఈ ఇద్దరికి కరెంట్ షార్ట్ పెడతాడు మేడం. మా ఆయన చెప్పి కొట్టిపిస్తాడు మేడం. నేను ఒక్కదానే ఫోన్ లో చెప్తాడు, ఫోన్ లో చెప్తాడు కొట్టు. ఎందుకు అతనికి అంటే ఇల్లు వాళ్ళు ఇప్పించారు అంటే నువ్వు ఇప్పిలేగా. నాయన అమ్మ ముత్తాతలు సంపాదించిన ఇల్లు అది, చిన్న చిన్న రూములు మేడం. నువ్వు చూసినా మేడం, 10 గంపల పెండ కట్టెలు కొట్టుకొచ్చి ఒక గ్యాస్ సంవత్సరం చేసి ఆంధ్ర బ్యాంకు దగ్గరికి ఇండ్లలో పని చేసి 4 గంటల ఈయనకు టిఫిన్ కట్టి ఆవిర్స్ వస్తుండే రామకృష్ణ థియేటర్ జ్యోతిలా చేస్తుండే. పిల్లలకు టిఫిన్లు కట్టి బస్సులు ఎక్కించి ఆంధ్ర బ్యాంకు దగ్గరికి ఇండ్లలో పని చేసి ఒక గ్యాస్ సంవత్సరం చేసిన మేడం. ఇట్లా కొడతాడు. ఇక మాకు ఇట్లుంది అంటే మళ్ళీ అతను చేసుకుందామని వాళ్ళ అమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇతను దుర్మార్గాన్ని పెంచి పోషించే వ్యక్తి కూడా ఇక్కడ వాడు కూడా దుర్మార్గుడే. అవును, వాడు కూడా క్రిమినలే. అవును. ఇప్పుడు విషయం ఏంటంటే, అతను తెర మీదకి రాకుండా ఇంత ఒక ఆడపిల్ల అండి, ఒక తోడ పుట్టిన ఆడపిల్లని ఆడ మనిషిని పట్టుకుని ఆ దరిద్రుడు అట్లా చేస్తున్నాడు అని అంటే, కనీసము అమ్మ వాడికి భార్య బిడ్డలు లేరా? మా ఆయనక మేడం, మా ఆయనకి 2 బిడ్డలు, ఒక కొడుకు మేడం. అది రాఖీ కట్టనీకి పోతే ఎందుకు వచ్చిన రాఖీ కట్టనీకి అంటే మిమ్మల్ని వచ్చేసిన మేడం. పోను ఎవరు దగ్గర మేడం, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు మేడం. కాదు బీఆర్ వాళ్ళు ఎవరన్నా తిన్నావా ఆంటీ అంటే
తినలేను అంటే ఇంత కూర ఇంత అన్నం ఏమని ఇస్తే తింటా మేడం. తిని పండుకుంటా, రూమ్ లో పండుకుంటే బయట నుంచి గొల్లం పెడతాడు మేడం. నాకు ఒంటెలు ఆగుతుందా మేడం, ఒంటెలు వస్తుంది మేడం. తిన నైట్ డ్యూటీ పోతాడు. కాదమ్మా, ఈ ఎన్నాళ్ళ మట్టి ఇంత నరకం భరిస్తున్నావు నువ్వు? 7వ క్లాస్ నుంచి ఇంతే తాగుతాడు. 7వ క్లాస్ నుంచి మొత్తం దోస్తులు ఫోన్ మిమ్మల్ని చేస్తారు. ఇట్లా- మిమ్మల్ని మీ మీద చేయి చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి ఓ, మొదలైంది? మస్తు కొడతాడు. ఎప్పటి నుంచి? ఏ వయసు నుంచి? మొన్న రక్తం కాలేదు. 7వ క్లాస్ నుంచి కొడతాడు మేడం. పైసలు అంత ఇవ్వకపోతే చిన్న పిల్లాడు కొడుతుంటే మీరెట్లా తాగుతాడు ఊరుకున్నారమ్మా ఆ మేడం. వయసులో? ఇప్పుడు ఎంత తాగుతాడు కదా. వయసు? ఇప్పుడు ఎంత? ఇప్పుడు 24. అంటే 7వ క్లాస్ అంటే 11 ఏళ్ళు అంతేగా? అంతే. 11 ఏళ్ల నుంచి 24 ఇయర్స్ అంటే 12 13 ఏళ్ల నుంచి నుంచి. పడుతున్నావా తల్లి మా నువ్వు? ఊళ్ళోకి చెప్తే ఆ, ఎర్రగడ్డ హాస్పిటల్ అయ్యి నువ్వు ఎందుకు చెప్పలేవు నాగలు అంటే ఏం చెప్పాలా మేడం, ఇల్లుకి పోయి ఏం చెప్పాలి, మంది ఇళ్ళలో పోయి పండుకొని వస్తాం మేడం. ఏం కర్మమ్మా, ఇంత పెద్ద సమాజం పెట్టుకొని నీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఎవరు రారు మేడం. ఎవ్వరు నీకు సాయం రాలేదా తల్లి? ఏ అమ్మ రాలా? వస్తే ఈడు కొట్టడం, తిట్టడము. అని అంటాడు మేడం. మొత్తం బట్టలు ఇప్పేస్తాడు, అన్నీ బోతుపడ్డారు. అట్లా చేస్తాడు మేడం. హీజ్ ఎ సైకో. సైకో. ఇప్పుడు నిరుపమ అసలు కన్న తల్లిని అంత దరిద్రమైనటువంటి మాటలతోటి మాటలతోటి వచ్చిన వాళ్ళ పట్ల కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే వాడు 100% సైకో. వద్దు మేడం, నాకు ఆడు మీరు దవాఖానలో వేయర్రి, ఆడు చచ్చిపోయినా ఆడ ఆయన అక్కడనే చంపేయర్రి. ఒకసారి ఏమైంది, పోలీసులు వేస్తే నా బిడ్డ మా ఆయన ఉన్నారు, అది హాస్టల్ ఉంటదంటగా మేడం, రూమ్ ఉంటది అంతగా, హాస్టల్ 3000 కట్టాలంటగా. అవును, అక్కడ 3000 కట్టినారు, రూమ్ లకు పంపించినారు. ఇట్లా కూర్చున్నట్టు నాకు ఫోటో పంపించింది. నా బిడ్డ ఏం చెప్పింది, నువ్వు ముఖం చూస్తానా నీకు చూపియ్యా, ఆడు చచ్చిపోతే కరెంట్ షాట్ లేపిస్తాన్నది. మళ్ళీ 3 రోజులు అయినాక వచ్చి నేను అక్కడ చాలా గాలి దొరుకుతలేదు, నేను వస్తే ఇంటికి ఆయన మళ్ళీ వస్తా అంటాడు. మమ్మీ ఎట్లా అంటావు అంటే మంచిగా ఉంటే రమ్మాను లేకపోతే వద్దు అంటే నేను అన్నామ్మా 4-5 వేలు 6 వేలు ఖర్చు పెట్టిపించండి దెబ్బలకు. అరే 4-5 కోట్లకు మీరా చంపేస్తే ఇప్పుడు నాకు నిద్ర పడతలేదు, నొప్పులు అవుతున్నాయి. ఇంటికి వచ్చి మళ్ళీ ఇది ఇంటికి వచ్చి మొదలు పెట్టాడు. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ నా బిడ్డ ముందర ఏమంటుండు, మీకు ఇద్దరు కూర్చోవచ్చి పోవ పెడతా, ఇలా మామ నేర్పిస్తున్నా. ఉచ్చవచ్చి పోవ పెట్టరాలి కానీ మా ఆయన చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ లాలు ఇస్తారా, ఇప్పుడు పోయినాక మళ్ళీ ఉన్నది మాకు కోటింగ్. నిన్ననే కట్టలు కొట్టుకొస్తా అన్నాడు, నిన్ననే కట్టలు కొట్టుకొచ్చి ఇప్పుడు చాకులు ఇక్కడ పెట్టుకుంటాడు, చాకులు పెట్టుకుంటాడు. గొడ్డాన్లు అడుగు చూసినారు కదా, గొడ్డాన్లు ఈటరు ఏది దొరుకుతుంది దాంతో కొడతాడు మేడం. ఇప్పుడు ఒక్కటేమ్మా, ఇన్ని చెప్పారు మీరు, అతను దుర్భాషలాడటం దగ్గర నుంచి అతను మిమ్మల్ని చేతులు తిట్టడం వేస్తాడు, దగ్గర నుంచి ముద్దాడతాడు, నైట్ లో ముద్దాడతాడు, చేతులు వేస్తాడు. నేను బయట కూరుకొచ్చేస్తా, మా ఆయన ఉండడు, నా బిడ్డ పెళ్లి అయిపోయింది, అట్లా చేస్తాడు. నేను ఒక్కదానే ఉంటా, కిరాయిలు అక్కడ ఉంటారు. ఒక రూమ్ కాల్ చేయించుకొని కూడా ఒక రూమ్ లో వండుకుంటూ కూడా బయట డోర్ అటు ఆ రూమ్ లో వండుకో అంటే రోడ్కు ఉంది కదా, ఆ రూమ్ లో వండుకో అంటే మేము తీస్తాం గొల్లెము అంటే తీయనియాడు. నువ్వెందుకు తీస్తున్నావు, నీకెందుకు సాలే, నువ్వెందుకు తీస్తున్నావు దానికి అని ఇట్లా కిటికీలకి చేయి పెడతాడు మేడం. ఇట్లా అట్లా పెట్రోల్ పోసి పుల్లగిరి పెడతా నీకు రూమ్ లో అంటాడు. కాదమ్మా, అసలు ఇంత టార్చర్ అంటే కన్న తల్లి భూమాత తోటి ఎందుకు పోల్చారు అనేది నాకు అసలు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు నిజంగా ఆవిడ 13 గోస కన్నా ఎక్కువ ఉంది చూడు గోస. మీరు ఇప్పుడు టీవీలో పెట్టిరు అంటే ఫోన్ లో, ఇప్పుడు వాడు మమ్మల్ని మళ్ళీ కొడతాడు. ఇప్పుడు ఇంటికి పోగలే ఇద్దరిని ఒక దగ్గర వేసి కొడతాడు. మీరు చక్కగా చేస్తారా, చక్కగా నుంచి ఎర్రగడ్డ చేయాలా ఏనా ఇరు మేడం, ఆడొద్దు మాకు వద్దమ్మా, నీ కాళ్ళు మొక్కుతా మేడం, పదే కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళు మొక్కుతా. తల్లి తల్లి కూర్చో కూర్చో అమ్మ కాదు, మా నాయన నన్ను బంగారం బంగారం అని వేసిరు మేడం, నన్ను బంగారాన్ని కథ చేసిండు మేడం. మా నాయన ఇంద్రమ్మ ఆపరేషన్లు చేపించుకున్నాడు, అప్పుడు కుంటానికి ఇచ్చిన అని చెప్పి ఇల్లు ఇప్పించాడు మేడం. ఈ బంగారాన్ని కథ చేస్తున్నారు, కథ చేస్తున్నారు మేడం. నేను నాన్న మాత్రం నా కళ్ళ ముంగట ఉండదమ్మా, నా కళ్ళ ముంగట ఉండదాడు. మాకు ఎంత సాధ్యమవుతుందో అంత చేద్దామమ్మా. నీ ఘోష అందరు విన్నారు, చూద్దాము. ఇప్పుడే నేను ఒక్కసారి మేము మాట్లాడతాము, పోలీసులతో కూడా ఇప్పుడే మాట్లాడతారు. నిరుపమ గారు, అసలు ఇతను ఎన్నిసార్లు వీళ్ళు కంప్లైంట్ పెట్టినా జస్ట్ అతన్ని తీసుకెళ్లి కొట్టి ఆ మృగాన్ని మళ్ళీ వీళ్ళ మీదకి వదిలేస్తున్నారు పోలీసు. అసలు ఇంత నీచంగా ప్రవర్తించే వాడి మీద కేసు FIR ఫైల్ చేసి కోర్టుకి ఎందుకు పంపించట్లేదు పోలీసులు? ఒక్కసారి అడుగుదాము. ఒక్కసారి ఏ పోలీస్ స్టేషన్? ఒక్కసారి వారికి ఫోన్ చేయండి, మాట్లాడదాము. సిఐ గారు రాత్రి ఏమంటాడు, ఇంత కారం కలిపి కారం కలిపితేనే తింటా, మిమ్మల్ని గడపర తీసుకొని మళ్ళీ ఒడవాలి. కారం కలుపుకొని తింటాడు మేడం. తంబాకులు వేసుకుంటాడా, ఇవి వేసుకుంటాడా,
మళ్ళీ ఈడ ఇది వేసుకుంటాడు, అవన్నీ వేసుకొని పొద్దుగాల పొద్దుమింగి దాకా కోటాలు తాగుతాడు కదా, కళ్ళు కోటాలు. మన మధ్యలో ఉండడు ఇక మీద చెయ్యేసుకోము, ముద్ద ఆడుకోము, కాలు వేసుకోము. ఇక నేను బయటకు వచ్చేసి ఇక బయటకు వచ్చి ఎవరి ఇంట్లో నన్ను పోయి వండుకుంటాం, మొన్న గుళ్ళే వండుకుందాం అనుకున్నాం మేడం. ఏం చేయాలి, ఎవరు డోర్ తీస్తలేరు. ఇప్పుడు ఒక్క విషయం తల్లి, నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఇంత సిచ్యుయేషన్ ఉంది, ఇప్పుడు మీరు ఆ ఇంట్లో నుంచి ఒక రీహాబిటేషన్ లో ఒక ప్రొటెక్షన్ ప్లేస్ లో ఎందుకు ఉండకూడదు? నేను అదే అడిగాను. అడిగితే ఇల్లు పేపర్లు అడుగుతున్నాడు అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అమ్మా ఒక్క విషయం, ఇప్పుడు మీకు ప్రాణాలు ముఖ్యం, ఇల్లు పక్కన పెట్టండి, ప్రాణాలు దక్కించుకుంటే ఎక్కడో ఒక చోట తల దాచుకోవచ్చు. ఇంటి కోసమని మీ ప్రాణాలను పణంగా పెట్టి మీ ప్రాణాలు తీసుకోవద్దు, ఇల్లు ఎక్కడికి పో. అంటే పాప పెళ్లి 2 నెలలు అయిందిగా మేడం, అమ్మ అన్ని వస్తుందిగా మేడం, 2 నెలలు అయింది. నీ ఇల్లు ఇప్పుడు ఏమన్నా ప్రొటెక్షన్ గా ఉందా? నీ అల్లుడిని తెచ్చి పెట్టుకుంటే వాడు ఇదే మాటలు వచ్చి ఇదే కథలు వచ్చి పడుతుంటే ఏం చేస్తావు? ఫస్ట్ అసలు నీ బిడ్డని అరెస్ట్ చేస్తారా లేదా ఫస్ట్ కనుక్కుందాం. అతని సిచ్యుయేషన్ ని బట్టి మీరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది కనీసం అట్లీస్ట్ మా లీగల్ వర్షన్ అన్నా మీరు వినండి. ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటే మీరు అతన్ని క్షమించారు కాబట్టి భయపడుతున్నారు, లేకపోతే వాళ్ళకి ఎంతసేపు మీ అబ్బాయిని కొట్టడం అనేది. నీ బిడ్డ కాబట్టి మీ మంచితనం చూసి మీ బిడ్డ అని చెప్పేసి ఊరుకున్నారు. వాళ్ళ కోపం వస్తే ఊరుకుంటారా? వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. నేను అన్నం టమాటా కూర, వాళ్ళు చికెన్ వండుకుంటారు, అన్నజల్లెలు చికెన్ వండుకుంటే నేను టమాటా కూర వండి కట్టినా, నాకు టమాటా కూర వేసుకొని గిన్నెలు వేసుకొని నేను పోయి రూమ్లో తిన్నా. ఇక అందులోకి వచ్చి మళ్ళీ గొల్లెం పెట్టి కిటికీలకని చెయ్యి పెట్టి పెట్రోల్ తెస్తా, పెట్రోల్ తెచ్చి పెట్రోల్ పోసి పుల్లగిరి పెడతా అంటే నేను కిటికీలు పెట్టేసుకొని ఇజమ్మా అది గొల్లెం పెట్టిండు బిడ్డ బయటకని, గొల్లెం దీ బిడ్డ అంటే ఇక మళ్ళీ 1:30-2 గంటలకు వాడు వండుకున్నాక మెల్లగా వచ్చి ఫోన్ చేసి మమ్మీ డోర్ ఇవ్వాలంటే వచ్చి డోర్ తీసింది మేడం. రోజు ఎవరు తీస్తారు మేడం? అన్ని వికృత చేష్టలు అన్నమాట. వికృతం, అది పర్వర్టెడ్, మామూలు పర్వర్షన్. డాడీ కుంటాడు కదా, నీ దగ్గరకు వస్తలేడు కదా, నేను వస్తా. నాకు శక్తి ఉందా మేడం? నాకు బలం ఉందా అమ్మా చెప్పు మీరు? ఇప్పుడు ఒక బుక్క నాయన తినిపించిండు, మళ్ళీ ఛాయ్ తాగి ఉంటా, తినని కూర వండితే కూర వండబోయి మోరీలో నీళ్ళు పోసిండు, మళ్ళీ పెరుగు ప్యాకెట్ తొక్క ప్యాకెట్లు కొనుక్కొస్తే తిన్నాం మేడం. ఎక్కడంటే అక్కడ ఎత్తేసి కొడతాడు మేడం, తంతాడు, మస్తు తంతాడు మేడం, కొడతాడు. నెత్తి మీద నెత్తి వలగొట్టిండు, మనం నేను నెత్తి వలగొట్టిండు. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు. ఏమంటారమ్మా అసలు పోలీసులు ఏమంటారు? ఎందుకు పొద్దుమికి దాకా ఉంచుకుంటారు, పొద్దుమికి పంపించేస్తారు. ఎందుకు కేసు ఎందుకు కట్టట్లేదు నీ కొడుకు మీద? ఇంత దాష్టిక కన్న తల్లి మీదే వావి వరుసలు మర్చిపోయి వాడు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంటే, ఇంత సాడిస్టిక్ గా 2 ప్రాణాల మీద దాడి చేస్తున్నాడు వాడు, ఒక స్త్రీ మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడు, అది కూడా కన్న తల్లి మీద. మా నిజంగా చెప్తున్నా, పగాడికి కూడా వద్దు తల్లి నీ కష్టాలు, ఎంత శత్రువుకి కూడా నీ కష్టాలు వద్దు తల్లి. నిజంగా 13 సంవత్సరాల నుంచి తల్లి ఉంటే పోతానేమో మేడం. అమ్మ కాదు, అన్నదమ్ములు లేరు మేడం, ఎవరు ఒక్కదాని ఎవరు చెప్పుకున్నారు మేడం? నంబర్ నా బిడ్డ అన్ని ఇంగ్లీష్ లో రాస్తుంది మేడం, నాకు తెలియదు ఇంగ్లీషు. 4వ క్లాస్ చదివినా. ఇక నా అమ్మ నా బంగారు అని చెప్పి ఏదో కుంటోనికి ఏదో చేసిర్రు, ఇంత ఇల్లు ఇప్పించిర్రు, ఇందిరా ఆపరేషన్లు చేసుకున్నాను ఆయన. నేను ఇల్లు ఇప్పించిన అని చెప్తే పోలీస్ స్టేషన్ లా పోలీసు వాళ్ళు తిట్టిర్రు, దామెలు గాళ్ళను కొట్టిస్తావురా, వీళ్ళని లాకప్లో అయ్యిర్రు అన్నారు, ఎన్నో పైసలు తీసుకురంట పోలీసు వాళ్ళు. అలా మావాడు చెప్తుండు, మస్తు కోట్లున్నాయి మా అమ్మల దగ్గర, కొన్ని పైసలు పోసిరు, గట్టిగా కాయిదాం రాపించుకున్నారు, మళ్ళా మిమ్మల్నే వేస్తాం లోపట అంటున్నాడు మా ఓడి. ఇప్పుడు ఎవరికి పైసలు? మా అన్నోళ్ళ దగ్గర మస్తు రూపాయలు ఉన్నాయి, వాళ్ళ మామూల దగ్గర రూపాయలు ఉన్నాయి. ఎవరికి ఇచ్చారు? పిఎస్ వాళ్ళు పైసలు తీసుకొని వదిలిపెట్టిరంట నైట్ 11 గంటలకు. మనోజీ బాలరాజు ఎన్ని రూపాయలు ఇస్తే ఏమేమి ఇచ్చిర్రు, కేసు ఎట్లా వదిలిపెట్టిర్రు అడుగు మేడం. ఫస్ట్ మనోని హలో సార్, నమస్తే. నా పేరు ప్రియా చౌదరి ఫ్రమ్ సుమన్ టీవీ సార్. మీరు నార్సింగ్ సిఐ హరి గారా? హరి గారు లీవ్ లో ఉన్నారండి, రేపు వస్తారు. రేపు వస్తారా? మీరు ఎవరో తెలుసుకోవచ్చా? మేము క్రైమ్ ఇన్స్పెక్టర్ అండి, ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మీ పేరు సార్? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఒక చిన్న కంప్లైంట్ సార్.
మా నార్సింగ్ పిఎస్ పరిధిలో మీరు సుమన్ టీవీలో ఒక స్టోరీ వచ్చి ఉంటుంది, మీరు చూసి ఉండుంటారు, క్రైమ్ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్తున్నాను. ఒక తల్లిని ఒక కొడుకు విపరీతంగా లైంగికంగా వేధిస్తూ శారీరకంగా హింసిస్తూ గత 13 సంవత్సరాల నుంచి ఆవిడ విపరీతమైనటువంటి బాధలు పడుతుంటే ఆ కొడుకుని వాళ్ళు వచ్చి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే మీరు కేవలం మార్నింగ్ నుంచి అతన్ని అరెస్ట్ చేసి పెట్టుకొని రాత్రి అయ్యేసరికి అతన్ని వదిలేస్తున్నారంట. మేడం అది ఏ కంప్లైంట్ మనోజ్ కూడా మనోజ్ వాళ్ళ పేరేంటి? మనోజ్ సార్, అతను ఎవరైతే కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మనోజ్. నేను తెలుసుకుంటా మేడం, యాక్షన్ నేను క్రైమ్ డిపార్ట్మెంట్ తెలుసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు మీ దగ్గరికి నేను వాళ్ళిద్దరిని ప్లస్ మా సుమన్ టీవీ రిపోర్టర్ ని కూడా పంపిస్తాను. మీరు అక్కడ క్లయింట్ పంపించండి, కావాలని అనుకుంటే సార్ ఆ రిపోర్టర్ కూడా పంపించండి. యా సార్, లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉందో తప్పకుండా ఆ విధంగా చర్యలు ప్లీజ్. తీసుకుంటాం. యా తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ విన్నారు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరే మాట్లాడుతున్నారు అనేది ఇప్పటి వరకు మీరు చెప్పారు. ఇప్పుడు మేము అనేది కలగజేసుకున్నాం. మీ అదృష్టం బాగుంది, ఇవాళ ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టరే కాల్ చేశాడు. అంటే ఇక్కడ 2 సిఐలు ఉంటారమ్మా, ఒకళ్ళు సివిల్ చూసుకునే వాళ్ళు ఉంటారు, ఒక క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. సో ఈయన శ్రీనివాస్ గారు ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. మా రిపోర్టర్ని ఇచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచే ఇక్కడికి మీకు పోలీస్ స్టేషన్కి పంపిస్తాం. మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, శ్రీనివాస్ గారికి మొత్తం చెప్పండి. శ్రీనివాస్ గారు మనకి మాట ఇచ్చారు, మేము అతని మీద యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటాము, కోర్టుకి పంపిస్తాము. ఓకే, కోర్టుకి వెళ్ళిన తర్వాత వాడు బెయిల్ మీద బయటకు వచ్చే లోపు వాడిని మళ్ళీ ఏం చేయాలి, ఏంటి మీకు ప్రొటెక్షన్ ఏంటి అనేది మళ్ళీ మనం కమిషనర్ గారి దగ్గర మేము కూర్చొని మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో అలాంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మా వంతు హెల్ప్ మేము చేస్తాం. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పంపించండి అమ్మ. మన రిపోర్టర్ని ఇచ్చి పంపించిన తర్వాత అక్కడ ఏం కంప్లైంట్ తీసుకున్నారో ఆ కాపీ కూడా ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఆ కాపీని అకార్డింగ్ టు దట్ కంప్లైంట్ అండ్ కాపీ మనం మాట్లాడదాం. మా వదిన వాళ్ళ తమ్ముళ్ళు ఏం చెప్పిరంట మేడం, నేను కావాలంటే నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, కావాలంటే ఏమైనా డబ్బులు నీకు ఫోన్లు వేస్తా, మా బావ మీదకి మా అక్క మీదకి రాకు, నువ్వు మనోజ్ నీ కాలు మొక్కుతాం, మా ఇంటికి రాకు, మీరు చేస్తాం మేము రాము, మేము చేస్తాం మేము రావద్దు అని చెప్పి ఈయన పింఛన్ బి నా కొడుకు కట్ చేపిస్తాడు మేడం, వికలాంగుని పింఛన్ బి కట్ చేపిస్తాడు, పోలీసు వాళ్ళతో చెప్పిండు. అది కట్ చేయించడం సాధ్యం పోలీసు వాళ్ళు మొన్న వస్తే కూడా వాళ్ళని కొట్టిండు. అది కుదరదమ్మా, ఇప్పుడు మీ ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపుతాడేమో కానీ కట్ చేయడం అనేది కుదరదు. పోలీసు ఆయన్నే కొట్టిండు, ఎట్లా రా పింఛన్ కట్ చేస్తావారా నువ్వు, సుతాం కట్ చేయను అని. పోలీస్ అతన్ని మీ అబ్బాయి కొట్టాడు, పోలీస్ ఏం మాట్లాడలేదా? రాడు ఇంటికి లేడు, వాళ్ళ కొడుకు కొడతాడు నేను ఓన్ అంటాడు. సార్ ఇప్పుడే నేను మాట్లాడాను శ్రీనివాస్ గారు, మళ్ళీ ఒకటి చెప్తున్నాను మీకు, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మీకు లింక్ డెఫినెట్గా పంపిస్తాం ఇప్పుడు టెలికాస్ట్ అయిన తర్వాత. మీరు వీళ్ళ కేసును పర్స్యూ చేసి ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇమ్మీడియట్గా మీరు అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయండి విదిన్ 24 hours. చూడండి సార్, ఆయన హ్యాండిక్యాప్డ్, ఆవిడ చూడండి ఏ వయసులో ఉంది, ఆవిడ అలసిపోయింది సార్. నిజం చెప్తున్నాను కదా, ఒక తల్లి భరించింది, ఒక బిడ్డని భరించింది. ఎందుకు సార్? కడుపు కోతతోటి. కానీ ఈరోజు ఆ బిడ్డే చంపేయండి అంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ ప్లీజ్ క్లోజ్ దిస్ కేస్. సరే అమ్మా, ఒకసారి మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కూడా మా వాళ్ళు కూడా వస్తారు, ఒకసారి కంప్లైంట్ ఇద్దాము, దాన్ని బట్టి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు మేడం మాట్లాడారు కదా, ఎట్లాగో చూద్దామమ్మా. ఏమంటాడు మేడం, నువ్వు ఇవ్వా, మా మామ వాళ్ళ దగ్గర మస్తు లక్ష్యాలు ఉన్నాయి, ఇస్తాం, ఇప్పుడు కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మామను కూడా పెట్టు కంప్లైంట్ లో, ఇప్పుడు వీడిది వేరు పెట్టు, వాడిది వేరు పెట్టు, అర్థమైందా? మళ్ళీ 2 జత చేయకు, ఎందుకంటే 2 జత చేసామనుకో ఇద్దరు కలిసి బయటకు వస్తారు, ఇద్దరు కలిసి లోపల ఉంటారు. వాడిది వేరే వీడిది వేరే, 2 కంప్లైంట్. అలా మా అన్నలకు 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు అక్క, వాళ్ళకి కోట్లు ఉన్నాయి మేడం. కార్లలో ఇన్ని పైసలు ఇన్ని రూపాయలు కట్టలు పోసుకొని ఏం చేస్తారమ్మా అన్ని కట్టలు? వాళ్ళు దగ్గర పొలాలు ఉన్నాయి మేడం, అప్పోజిగూడెం చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉందా, ఇన్ని రూపాయల కట్టలు, 500 కట్టలు, ఇన్ని కట్టలు సంచులు పెట్టుకొని తిరుగుతారు. వాళ్ళు నీ మీదకి వస్తున్నారు అని అంటే వాళ్ళని ఏమన్నా, 60 గజాలే మేడం ఇల్లు, 60 గజాలు. దీనికోసం వస్తున్నారు అని అంటే వాళ్ళని మనుషులు అందామా పశువులు అందామా? చూద్దాం, కట్టలు గెలుస్తాయో లేకపోతే కన్న తల్లి పోరాటం చెప్పిర్రు అంట. హాస్టల్కు అంటే నేను పోను అన్నాడు అంట. దోస్తులు పక్కకుండి ఫోన్ చేస్తారు మేడం, పక్కకుండి ఫోన్ చేసి మెసేజ్లు చూసుకొని ఇక పోతాడు, ఇక పబ్కి పోతాడు, తాగుతాడు,
ఇక వస్తాడు కొడతాడు, ఇక మళ్ళీ ఫోన్లు కూడా డబ్బులు ఎక్కడి కొట్టుకొచ్చుకుంటాడు. నుంచి వస్తాయమ్మా వాడి తాళం? నిన్న 340 రూపాయలు ఇచ్చిందాక ఇన్లేడు, మళ్ళీ పెట్రోల్కి 150 అన్యాయే ఎక్కడి నుంచి తెస్తారు? ఇస్తాడు. రోజుకి 500 ఇవ్వకపోతే కొడతాడు మేడం, కొడతాడు కదా. ఇవ్వకపోతే గడపడతాడు వడుస్తా. అమ్మ అల్మారిలో గొడ్డాలు దాచిపెట్టినా, ఉన్నాయి, ఉన్నాయి. అల్మారిలో చూసిండు, నాది ఆధార్ కార్డు చూసిండు, మీరు అది shoot గొడ్డాలు చేశారా? చూసిండు, Shoot ఈటర్ చేశారా తెచ్చిన అల్మార్లో? అల్మార్లు అందులో తీసినది. ఉన్నాయి కదా clippings? అది ఉంది. తర్వాత హీటర్, వాటర్ హీటర్ కూడా అక్కడనే ఉంది. ఇక నీకు ఇవన్నీ అవసరం లేదే, బ్లేడ్ అవసరము, నీకు బ్లేడ్ తోటే చేసేస్తా నీది పని, బ్లేడు. ఇప్పుడు చాకులు పెట్టుకొని తిరుగుతుంది ఇక్కడ ఇక అంటున్నాడు. అసలు ఈ గొడ్డళ్ళేంటి, చాకులేంటి, కత్తులేంటి, ఒక మారణాయుధాలు పెట్టుకుని ఇంట్లో ఉంటే ఆ కూడా కూరగాయలు పాలు అది కత్తెర ఆ. ఇక పొయ్యి కింద పెడతా మేడం, ఈయన లేచి చాయ్ పెడతాడు, సోడి స్టవ్ కింద పెడుతున్నా నైట్లో ఏమని చేయగలడా అని. ఇక ఎందుకు ఒక రూమే కాల్ చేపిస్తాం, తెల్లని దాకా మేలుకుండాలి మేడం. ఇక ఆయన ఎందుకు ఒక రూమ్ కాల్ చేపించి ఆ రూమ్ లో వండుకుంటాం. ఇక ఆ రూమ్ కూడా గొల్లెం పెడుతున్నాడు. ఇక వాడైతే మాకు వద్దు మేడం, జైలు అమ్మ, ఇప్పుడు నేను నీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నా, నీ కొడుకుని ప్రేరేపించే వాళ్ళు ఎవరు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఇది మొత్తము కంప్లైంట్ ఇవ్వు. ఓకే, మేము మాకు సాధ్యమైనంత మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. మేము మానవత్వంతో ముందుకొచ్చాం. చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా నేను చెప్తున్నాను, వ్యూవర్స్కి కూడా చెప్తున్నాను, వాళ్ళని మీరు ఖచ్చితంగా పాయింట్ చేయండి, క్వశ్చన్ చెయ్యండి. ఒక స్టోరీ చూసి కన్నీళ్లు కార్చేటటువంటి ఈమోజీలు పెట్టద్దు, ఒక మెసేజ్ పెట్టండి, పోలీస్ స్టేషన్లో దయచేసి ఆ కొడుకుని అరెస్ట్ చెయ్యండి అనేటటువంటి రిక్వెస్ట్ కింద పెట్టండి పోలీసులకి. పోలీస్ స్టేషన్ నుండి కూడా వీళ్ళని కొడతా అంటాడు, అలానే కొడతా అంటాడు పోలీస్ స్టేషన్. సరేనమ్మా, కొడితే వాడు పోలీసులు అందరినీ చూసుకుంటారులే కొడతాడు, అక్కడ. వాడు పెద్ద పోటుగాడు, వాడు పెద్ద ఇది. ఇప్పుడు వంగలు నరకేస్తున్నా నిన్ను, ఆ తర్వాత ఎక్కడ పోతాడు, వాడికే నష్టం, వాడి జీవితమే పోతుంది. ఇవాళ తాగిన మత్తులో వాడికి ఏం తెలియట్లేదేమో, రేపు పొద్దున్న జైల్లో కూర్చుంటే ఇవన్నీ ఏమి దొరకవు. అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో, అదే అప్పుడు మేడం. తెలుస్తుంది అమ్మ పెట్టిన బిడ్డ ఏంటో, అప్పుడు తెలుస్తుంది అమ్మని ఎక్కడెక్కడ ముట్టుకున్నాడు, అమ్మని ఏం మాటలు మాట్లాడాడో అప్పుడు తెలుస్తుంది వాడికి. అప్పుడు కూర్చొని అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏడ్చిన అదే వయసు మేడం. నీకు అప్పుడు. ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మనిషి రియలైజేషన్ రావాలంటే భగవంతుడికి చేతిలో ఉంది, అది ప్రకృతి చేతిలో ఉంది. అది ఖచ్చితంగా నీ కొడుక్కి గతి పడుతుందమ్మా, వాడిని తయారు చేసిన వాళ్ళకి కూడా పడుతుంది. నీ కొడుకు ఒక్కడికే కాదు. ఇప్పుడు కెమెరా సాక్షిగా నేను చెప్తున్నాను, ఆ కొడుకుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే, మీరు డబ్బు ఉందంట, మీకు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉందంట, ఆవిడ చెప్తున్నారు, నాకు తెలీదు. బట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను సార్, ఆ డబ్బుని ఆ ఇన్ఫ్లుయెన్స్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మాకు డబ్బు ఎంత ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, లేకపోతే ఎంత గొప్పవాళ్ళు మాకు అనవసరం. అన్యాయం జరిగితే మాత్రం ఎవరినైనా ప్రశ్నించే హక్కు మీడియాకి ఉంది. సో మీడియా తన పని తాను చేసుకుపోతుంది. 10 తరాల వరకు మీ ప్రొఫైల్ ఇక్కడ మీడియాలో ఉండిపోతుంది. ఆ స్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి. మీరు కేవలం ఒక ఆడదాని మీద ఎందుకండి మీకు అంత కక్ష? ఎందుకయ్యా? 60 గజాల స్థలం కోసం ఒక ఆడదాన్ని, ఒక కన్న కొడుకు మీదకి మీరు ఏదేదో చేసేసి ప్రయోగాలు చేసేసి ఆమె మీదకి వదిలేస్తే చివరికి మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఈ ఉసురు తగలకుండా మాత్రం చూసుకోండి. అది తగిలి తీరుతుంది, జాగ్రత్త. ఇలాంటివి నేను కోకొల్లలు చూశాను. నేను ఐ హోప్ ఇన్స్పెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అని మీరు బయలుదేరండి. ఓకే, నమస్తే అమ్మా.